ఇప్పుడు ఏంటి ఫ్యూచర్ లో చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు? ఇప్పుడు డాక్టర్ అవుదాము, ఇంజనీర్ అవుదాం, అది ఇది అని ఉంటది కదా. మీరు ఏమవుదాం అనుకున్నారు? చిన్నప్పటి నుంచి నాకు డాన్సర్, క్రికెట్ మీద ఉండేది. బట్ మా నాన్న కొంచెం స్ట్రిక్ట్ కదా, సో బీటెక్ సిఎస్సితో అలా వెళ్ళిపోయాను. మీరు హైట్ కూడా సేమ్, అంటే కొంచెం అబ్బాయిల హైట్ లాగే ఉన్నారు. వాంటెడ్ గా వచ్చింది అంటారు, లేకపోతే దేవుడు దయ అంటారు మొత్తం, లేకపోతే మీరు? మా పేరెంట్స్ ఇద్దరు హైట్ గా ఉంటారు. సో ఓహో. ఇప్పుడు చుట్టాల్లో కజిన్స్ ఉంటారు, వాళ్ళందరూ మీతో బాగానే మాట్లాడతారా? మా అమ్మ సైడ్ కజిన్స్ అందరికి దే ఆర్ ఫైన్, అందరికి తెలుసు. దే ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ ఫైన్ విత్ ఇట్. మా నాన్న సైడ్ కజిన్స్ కొంతమందికి, వాళ్ళది పల్లెటూరు కదా, సో ఇప్పుడు వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. సో చెప్పకుండా ఉండడం మంచిది అంటారు. చెప్పినా అర్థం కాదు, చెప్పకపోతే అలాగేం లేదు. లైక్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్, సో అవేర్నెస్ లేదంటారు. అవేర్నెస్ లేదు. లైక్ ఇప్పుడు మీరు షాపింగ్ చేయాలంటే ఎట్లా? మెన్స్ వేరా, ఉమెన్స్ వేరా, ఎలా? యాక్చువల్లీ షాపింగ్ గురించి చెప్పాలంటే క్లోత్స్ ఆర్ ఆల్వేస్, క్లోత్ కి ఎప్పుడు జెండర్ ఉండదు. ఇప్పుడు బైసెక్సువల్ అంటారా? యాక్చువల్లీ యూనిసెక్స్, యాక్చువల్లీ లైక్ ఇప్పుడు ఉమెన్స్ వేర్కి వెళ్ళినా క్రాప్ షర్ట్ వేసుకున్నా ఇట్ విల్ బి లుకింగ్ గుడ్ ఫర్ మెన్. సో నాకు ఏదైనా పర్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ గో టు మెన్స్ సెక్షన్ బికాస్ ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్. బట్ ఉమెన్స్ సెక్షన్ కి వెళ్తే నేను క్రాప్ టాప్స్ అవన్నీ బాగా సెట్ అవుతాయి. లైక్ ఐ వేర్ ఓన్లీ క్రాప్ అంటే క్రాప్ వేసుకుంటాను. సో బేసిక్ గా అమ్మాయిగా పుట్టినప్పుడు మనకు ఒక సిగ్గు అనేది ఉంటది. అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ, ఎవరైనా చూస్తున్నారు, ఎక్స్పోజింగ్ చేయాలన్నా, డ్రెస్ ఎక్కడైనా కొంచెం కనిపించినా, బాడీ కనిపించినా ఆ షైనెస్ వచ్చేస్తుంది. మీకు అలా ఇప్పుడు ఉందా ప్రెసెంట్? సిగ్గు అంటే ఉండేది చాలా, అది కూడా నిజమే. ముందు వరకు ఉండేది నాకు. అప్పుడు ఒకసారి క్రాప్ టాప్ అలా వేసుకోగానే ఐఎమ్ వెరీ షై. అంటే నాకు నచ్చేది కాదనమాట. అంటే నేను కంఫర్టబుల్ కాదు. పల్లెటూరు నుంచి వచ్చాను కదా, సో నాకు అంత కంఫర్టబుల్ అనిపించలే. కానీ అలా అలా పెద్ద అవుతుంటే నాకు ఓకే అనిపిస్తుంది క్రాప్ టాప్స్ అవన్నీ. డైట్ ఏమైనా ఉందా మీకు, లేదంటే ఏదైనా తింటారా? ఏదైనా తింటా, కడుపు పెరిగిపోతుంది గట్టిగా. 5 months లాగా ఉంది. అయ్యో, సన్నగానే ఉన్నారు, బానే ఉన్నారు. ఫుడ్ వేసాను అందుకే. టీ షర్ట్ వేస్తే ఇలా కనిపిస్తుంది. అంటే మీరు ఏమైనా మెయింటైన్ చేస్తారా ఫ్యూచర్ లో కూడా మంచి? యాక్చువల్లీ నేను ఐ వాస్ ఇంటర్ నుంచి నాకు చాలా డ్రీమ్ ఉండే డాన్సింగ్, క్రికెట్. దాని తర్వాత మా నాన్న వద్దనగానే కనీసం మోడల్ అయినా అవుదాము అని. ఎప్పుడు ఈ మ్యాక్స్కి వెళ్ళినా, జుడియోకి వెళ్ళినా, ఈ పక్కన పెద్ద బ్యానర్లు కనిపించగానా మన బ్యానర్ ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ మందే అనుకోని అలా కల ఉండేది. బట్ ట్రై చెయ్యాలి. అవుతారేమో, ఏ జారా ఏ జూడియోలో ఎక్కడ ఉంటారో తెలియదు. అంటే మెయింటైన్ చేస్తారు ఏమైనా? అంటే ఫ్యూచర్ లో జిమ్ కి వెళ్ళి అబ్బాయిలా కండలు? లేదు, ఆల్రెడీ ట్రై చేస్తున్నాను. బట్ కండలు పెంచాలనా? కండలు పెంచాలేమేం లేదు, జస్ట్ నార్మల్ గా ఉంటే, బట్టలు వేసుకున్నప్పుడు పొట్ట కనిపించకపోతే చాలు అంటారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ధ్రువ్ విక్రమ్. ధ్రువ్ విక్రమ్ నా ఫేవరెట్ హీరో. అబ్బా, ఎలాగే చాలా హ్యాండ్సమ్. లేదు, ఎట్లా ఇన్స్పిరేషన్ అన్నమాట. అతనికి చూస్తే అంటే హీజ్ ఎన్ పెద్ద హీరో సన్ అయినా అతను చాలా కష్టపడతారు మూవీస్ లో, నాటిల్లోని. అంటే మన తెలుగు వైపు ఇక్కడెక్కడ నచ్చకుండా అక్కడెక్కడో ఉన్నాయి. తెలుగు వైపు ఇంక మహేష్ బాబు, ఇంకేట్ చెప్తాం. ప్రెసెంట్ అయితే మీకు ధ్రువ్. ప్రెసెంట్ ధ్రువ్ బాగుంటాడు. మొన్నే స్టోరీ పెట్టాను, 3 days అవుతుంది అబ్బాయి ఫోటో పెట్టి. ఓకే, నేను పెడుతుంటాను స్టోరీస్. అవునా? తనవా? చూసారా, ఒక టాలెంట్ ఉన్న అబ్బాయి నేను ఎంకరేజ్ చేస్తున్నాము మేము. ఓకే, హీరోయిన్స్ లో మెల్లగా సిగ్గు వస్తుంది. హీరోయిన్స్ లో ఎవరంటే ఇష్టం మీకు? అఫ్ కోర్స్ తమన్నా. తమన్నా అంటే మీకు చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి ఏం లేదు. హీరోయిన్స్ అందరూ బానే ఉంటారు. రష్మిక మందన, సమంత. రష్మిక మందన ఓకే, తెలీదు ఆవిడ? తెలుసు తెలుసు అంటాను. లేదు, అందరూ నచ్చుతారు నాకు. ఎక్కువ మూవీ చేంజ్ అవుతుంది. తమన్నా ఈ మధ్యన నైస్ సౌండ్ చేసారు చెప్తా. అయ్యో, అంటే నేను లోపల అనే లోపల వచ్చింది. మీకు అమ్మాయిలు ఎట్లా ఉంటే ఇష్టం? అంటే క్యూట్ గా ఉండాలా, పొసెసివ్ గా ఉండాలా, అల్లరి చేస్తూ ఉండాలా, సీరియస్ గా ఉండాలా? ఎట్లా అమ్మాయిని ఇష్టపడతారు మీరు?
నాకు కొంచెం అంత అంతగా ఇప్పుడు ఆలోచించలేదు ఎలాంటి వాళ్ళు కావాలని. బట్ లైక్ వాళ్ళు కలిసి మాట్లాడితే నాకు తెలుస్తుంది అనమాట నచ్చుతారో లేదో. సో నేను చెప్పలేను ఎవరు నచ్చుతారో. ఎలా ఉంటే నచ్చుతారో తెలియదు, మాట్లాడితే తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటది కదా, అబ్బాయి ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని. మీకు అలా అమ్మాయిలు ఎట్లా ఉండాలని ఉంటాయి అంటే సేమ్ మంచిగా ఉంటే చాలు, బాగా మాట్లాడితే, కమ్యూనికేషన్ బాగుంటే, ఇంకా అర్థం చేసుకుంటే ఇంకా చాలా అంటారు అంతే. మీకంటూ ఏది కొత్తగా డిక్షనరీ ఏం లేదు దాని మీద అంటారా? దాని మీద అలా ఉండాలి ఇలా ఉండాలని చాలా మందికి ఉంటది, నాకు ఉంటది. బట్ అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? నార్మల్ మాట్లాడితే తెలుస్తుంది. ఎవరైనా బాగుంటే ఐ కెన్ అప్రోచ్ దెమ్, లైక్ మాట్లాడి. ఫస్ట్ మీరే మాట్లాడతారా? మోస్ట్ ఆఫ్ ద టైం మేము మాట్లాడను, ఎప్పుడో పొన్నంకి ఒకసారి. ఇప్పుడైనా ఎవరైనా అమ్మాయి వచ్చి మీతో మాట్లాడి డేట్ కి రమ్మంటే వెళ్తారా మీరు? అలాగేలా వెళ్ళిపోతాం, నచ్చితే వెళ్తాం. వెళ్తారు? నచ్చితే యా షూర్ వీ కెన్ గో అన్ ఎ డేట్ అండ్ మాట్లాడి తర్వాత ఏం ఉండాలా వదిలేదా అంటారా? షీఈస్ కంఫర్టబుల్ ఆర్ ఐఎమ్ కంఫర్టబుల్ మాట్లాడి తర్వాత కంటిన్యూ అవ్వచ్చు వేర్ వీ కెన్ సీ. ఓకే, బానే ఉంది. ఇంకా ఇప్పుడు అర్జెంట్ గా ఏదైనా వాష్రూమ్ వస్తే ఎక్కడికి వెళ్తారు మీరు? మెన్స్ ఉమెన్స్ అని ఉంటది కదా. యాక్చువల్లీ అది కూడా కరెక్ట్. ఉమెన్స్ కి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు వెళ్ళినా నాకు భయం వేస్తుంది అనమాట. ఇలా ఆపిస్తారు, లైక్ ఇలా అందరు చూస్తారు, ఇది ఉమెన్స్ ది అంటారు. నేనేమో ఎప్పుడైనా అలాగా ప్రతిసారి ఈ రోజు రేపు ఎల్లుండి రోజు మా ఆఫీస్ వాష్రూమ్ లో కూడా. అప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అమ్మాయినే అనుకొని చెప్తాను. మరి ఇంకేట్ చేస్తాం, మాకి ఇదో కష్టం. మనకు అలాగే ఇలాగా కావాల్సినట్టు ఉన్నా లైక్ పీపుల్ విల్ బి లైక్ అంటే నార్మలైజ్ చేయరు. ఒక అబ్బాయి ఎందుకు అమ్మాయి వాష్రూమ్ లోకి వెళ్తారు? అలాగే ప్రతిసారి కష్టం వద్దు. ఒక్కొక్కసారి వెళ్ళను, చాలా మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో తీసుకెళ్తాను, వాళ్ళు చెప్పుకుంటారు. ఒక్కదాన్ని అయితే కష్టం అయిపోద్ది ఆఫీస్ వాష్రూమ్ లో, ఎప్పుడు కష్టం అవుతుంది. ఇప్పుడు అంటే మనం మూవీస్ కి వెళ్ళినా బయట మాల్స్ కి వెళ్ళినా ఎక్కడైనా ఎప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్తుంటాను, ఒక్కదాన్ని ఎప్పుడు బయటకు వెళ్ళను. ఒక్కదాన్ని వెళ్తే బలవంతంగా చేసుకొని వెళ్ళిపోతుంటాను, ఏదైతే అది అయింది అనుకోని. మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రెండ్స్ ఓలే నువ్వు రాయే అనుకొని తీసుకెళ్తాను వాష్రూమ్, అక్కడ అంతే. హెయిర్ కట్ మీరు వెళ్ళినప్పుడు పేరేమైనా చెప్తారా, ఇట్లా చేయండి అట్లా చేయండి హెయిర్ కట్ అని? 100 రూపాయలు హెయిర్ కట్ ఉంటే అది చేసేందంటే అది చేస్తాడు ఇలా. అంటే ఈ సైడ్లు కత్తిరించి ఈ ఘాట్లు ఉంటాయి కదా, ఈ సైడ్ కి తీసేయమని చెప్తాను అంతే. ఇక్కడ ఎక్కువ హెయిర్ అయిపోతే తీసేయమంటాను. అంటే ఇలా ముందుకి వెళ్ళని మీకు ఎందుకు అనిపించింది, ఇలా వెనక్కి వేసుకోవాలని ఎందుకు? ఎందుకంటే నాకు పట్టుంది కాబట్టి. అందుకేనా? హెయిర్ స్టైల్ కూడా డిజైన్ చేసుకున్నారా స్టార్టింగ్ లో? ఏమైనా ఈ హెయిర్ స్టైల్ ఇలా మెయింటైన్ చేయాలి ఇదని? అప్పుడు ఇక్కడ వరకు జుత్తుండే, ఇలా తీస్తే ఇలా 2 సైడ్లు వచ్చిందన్నమాట. కొరియన్ వాళ్ళ ట్రై చేశాను, అది చూస్తే తేరేనా హెయిర్ స్టైల్ అయిపోయింది. అయ్యో, సల్మాన్ ఖాన్ తేరేలా. మరి అప్పటి నుంచి ఇంకెలాగే ఫిక్స్ అయిపోయింది. ఇలానే ఫిక్స్ అయ్యారు. చూడ్డానికి ఇంత ఇన్నోసెంట్ గా ఉన్నారు, ఎలా బతుకుతారు సొసైటీలో? కష్టమే మరి. అంటే సర్కిల్ బట్టి ఉంటది చెప్పాలంటే. కొన్ని సర్కిల్లో మనం ఉండలేము. ఇప్పుడు పల్లెటూరు బైకు నిరాదస్తులు వాళ్ళతోనైతే కష్టం, కొంచెం జడ్జ్ చేస్తారు, అది చేస్తారు. కొంతమంది షోరూమ్ బైక్ అయితే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కొంతమంది ఆ సర్కిల్లో మనం ఉండలేకపోయినా మరి మేనేజ్ చేయాలి. ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు తెలిసి కన్ఫర్మ్ గా హాస్టల్లోనే ఉండాలనుకుంటా. పీజీ. అప్పుడు ఎక్కడ ఉమెన్స్ హాస్టల్ ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ఓ నాయన, ఉమెన్స్ అంతా ఇదేం లేదులే. ఉమెన్స్ అంటే తెలిసిపోతుంది, బట్ కంఫర్టబులే. కొంచెం కష్టమే చెప్పాలంటే. వెరీ నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఉమెన్స్ పీజీలో కూడా ఉన్నాయన అబ్బాయి వచ్చండి అంటే పొరపాటున మీరు ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటున్నారు అనుకోండి, హాస్టల్ జాయిన్ అయ్యి సడన్ గా ఎప్పుడైనా సెకండ్ ఫ్లోర్ కి వెళ్తే అందరు అబ్బాయి వచ్చి కంగారు పడిపోతారు కదా. అంటే నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఇలాగ అబ్బాయి నాకు అంత పట్టించుకోను, నాకు అంతేం అనిపించదు. ఎప్పుడన్నా అమ్మాయిలే వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయడం? ఆఫ్ కోర్స్. ఏమంటున్నారు వచ్చి?
బాగుంటావు, లైక్ యూ లుక్ గుడ్, కెన్ వి గో ఆన్ ఎ డేట్ ఆర్ క్యాజువల్. ఇప్పుడు ఒక అబ్బాయి బాగున్న అమ్మాయి వస్తే అంతే సేమ్. ఇప్పుడు ఒక అబ్బాయికి చెప్పారంటే ఓకే ఏదంటారు. ఇప్పుడు మీరు అమ్మాయి టు అబ్బాయి ట్రాన్స్ఫార్మ్ అంటే మొత్తం అవ్వాలా అని తెలుసు అంటే ఏ విధంగా ప్రపోజ్ చేస్తారా అని నా డౌట్. ఏ విధంగా అంటే ఇప్పుడు అబ్బాయి అంటే హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ అది అని అంటారు. నాకు కూడా హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ అనే అంటారు. అంతే అంతే. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఐ విల్ లెట్ యు నో అని చెప్పి అలాగేంటి లేదు. రిలేషన్లో ఉన్నాను కాబట్టి ఎవరికి ఆ ఛాన్స్ ఏమను. ముందు ముందు అలాగొచ్చుంటే మ్యాక్సిమం వద్దంటాను. ఎందుకంటే వాళ్ళు ఏం బాగోపోయిన వాళ్ళు నాకు వస్తారు, నాకు అర్థమైపోయింది. అంటే ఎక్కడో రేర్గా 2-3 అలాగ వస్తే బాగానే ఉంటుంది. లైక్ అలాగేం లేదు, అప్రోచ్ చేస్తారు. ఓకే. బట్ నేను అలౌ చేయను మ్యాక్స్. ఈ రిలేషన్ లో ఉన్నందుకు మీరు పెద్దగా పట్టించుకోరు ఇవేమని అంటారు. సరే, ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా? ప్రేమ పెళ్ళ ఈ రెండు మన సంబంధం లేని కాన్సెప్ట్. అదే కదా, సంబంధమే లేదు. ఓకే. నాకు మీ దృష్టిలో? మా దృష్టిలో ప్రేమ పెళ్ళి అంటే పోనీ ఫ్యూచర్ లో ఎవరైనా అడాప్ట్ చేసుకోవడం పిల్లలు అలా ఏమైనా ఉందా కాన్సెప్ట్? పోనీ నా సంపాదన బట్టి. ఇప్పుడు ఒక్కొక్క స్కూల్ ఫీజే 1,00,000 ఉంటుందంట, మన శాలరీ 30,000. తెలీదు. అంటే ఇప్పుడు ఉంటది కదా మీకు కూడా ఒక తోడు ఉండాలి, ఫ్యూచర్ లో పిల్లలు అనే వాళ్ళు ఉండాలి. ఏమో చూడాలి, ఇప్పటికే ప్రస్తుతానికి ప్లాన్స్ లేవు. నాకు సంపాదన, నేను 24. 24 చిన్నపిల్ల? చిన్నపిల్ల పిల్లోడనా? ఎనీథింగ్ ఇస్ ఫైన్. చిన్నపిల్ల పిల్లోడు. ఓకే. ఇంత క్యూట్ గా ఉన్నారు, లిప్స్టిక్ ఏం వాడరా? ఎందుకు, నాకెందుకు అవన్నీ. అసలు మీరు అబ్బాయిలాగే బానే ఉన్నారు, అమ్మాయిలు అయితే ఇంకా బాగుండేవాళ్ళు కదా. ఫోటోస్ ఏమైనా ఉన్నాయి అమ్మాయిగా ఉన్నప్పుడు? హెయిర్ అమ్మాయి లేవు అనుకుంటా. మా అక్క పెళ్ళికి వేసాను ఒకసారి. గుర్తుపట్టారు అమ్మాయిని? అప్పటికి జుత్తుండే. చాలా రేర్ గా చూడొచ్చు. ఇది మీరేనా? ఇది అక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే లైవ్ వస్తుంది. డిఫరెన్స్ ఉంది చాలా. వామ్మో. ఓకే, డిఫరెన్సే. ఇంత వాతావరణంలో ఇంత చేంజెస్ ఉన్నాయని నాకు ఇప్పుడే తెలుస్తుందమ్మా. మీ అక్క వాళ్ళు ఏమంటారు మరి? మా అక్క నాకు సపోర్ట్ చేస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు సైలెంట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఒక 4 అబ్బాయిలతో ఫ్రీగా తిరగలరా? కూర్చొని నార్మల్ ఫ్రీగా అంటే మీకేమి ఇబ్బందిగా అనిపించదా? వాళ్ళ నా ఫ్రెండ్స్ అయితే పర్లేదు, స్ట్రేంజర్స్ అయితే వెళ్ళను. నా ఫ్రెండ్స్ అనుకోండి ఓకే. నాకంతా అబ్బాయిలు అంత ఫ్రెండ్స్ కూడా ఉండరు. మీకు ఎందుకు అమ్మాయిల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ? అలాగని లేదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఏమో మరి వాళ్ళతోనే ఏం మాట్లాడు. అలాగని లేదు, యాక్చువల్లీ మా అన్నీళ్ళు 2 ఉంటారు, చాలా 4 ఉంటారు మా అన్నీళ్ళు. ఫ్రెండ్స్ 2-3. చిన్నప్పుడు అంటే మనకి 10 మంది 20 మంది కాదు, పెద్దయ్యకి ఎందుకు ఇంత, 2 చాలు. ఇద్దరు చాలు, 2తోటి 2 ఫ్రెండ్స్ ఉన్నారు చాలు. ఒకవేళ ఫ్యూచర్ లో మీకు బ్రేకప్ అయితే ఏడుస్తారా? ఏడుస్తామంటే బాధే కదా బ్రేకప్ అయితే. మూవ్ ఆన్ అవుతారా? పరిస్థితిని బట్టి అంటారు. పరిస్థితులు బట్టి, తను మూవ్ ఆన్ అయితే నేను మూవ్ ఆన్. అలాగేం లేదు. ఇప్పుడు మీరు రిలేషన్ లో ఉన్నారా? తను ఎట్లా అప్రోచ్ అయ్యారు, మీకు ఎలా ప్రపోజ్ చేశారు అమ్మాయి మీకు? మేము ఇంకా ప్రపోజ్ చేయలేదు, వీఆర్ జస్ట్ ఉన్నాం రిలేషన్షిప్ లోనే, నేనే చేయలేదు. అంటే యాటిట్యూడ్ అందంగా ఉన్నారనా? అలాగేం లేదు, చేస్తాను త్వరలో. త్వరలో మంచి శాలరీ మంచిది వస్తే అప్పుడు. అదేంటి, ఎవరైనా ప్రపోజ్ చేసాక రిలేషన్షిప్ లోకి వస్తారు? మేము రిలేషన్షిప్ లోనే ఉన్నాం, అంటే నేను సరిగ్గా ప్రపోజ్ చేయలే, అలా వచ్చాము అయిపోయింది. అంటే ప్రాపర్ గా. తను ఏం చెప్పారంటే లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను, మీరు ఎట్లా ఉన్నా అన్నారా? అలాగే అలా చెప్పిస్తా, ఇంకా 1 year అయ్యింది కదా. ఒకవేళ తనకి ఎవరైనా అబ్బాయి నచ్చి వేరే అబ్బాయి నచ్చి వెళ్ళిపోతే? ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉన్నాం కదా, సో ఒకవేళ వేరే అబ్బాయి నచ్చి వెళ్ళిపోతే అది చీటింగ్. సో తను చీటింగ్ ఇప్పుడు వరకు అలాగేం లేదు, బాగానే ఉన్నాం. అంటే తన అబ్బాయిలతో మాట్లాడినా ఎవరితోనా చాట్ చేసినా మీకు పొసెసివ్నెస్ రాదా, కోపం రాదా? ఎవరెత్తను అని అడుగుతాను, మా ఫ్రెండ్ అని చెప్తుంది, సరే అంటాను. నమ్మకమా?
నమ్మకం అంటే క్యాజువల్, మనం ఇంకొకరికి ఫోర్స్ చేయలేం. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంకో అబ్బాయితో చాట్ చేస్తే అబ్బాయి పొసెసివ్ అవుతాడు. కానీ ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అవ్వచ్చు, మేబీ క్లాస్మేట్ అవ్వచ్చు, ఏదో పనుండి మాట్లాడొచ్చు. దానికి అతను పొసెసివ్ అవ్వకుండా కొంచెం అండర్స్టాండింగ్ చేసుకుంటే బాగుంటుంది. అసలు అబ్బాయిలు కూడా ఇలా అర్థం చేసుకోరు అబ్బా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. చూసి నేర్చుకోండి అందరూ. ఓకే, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని చిన్నపిల్లలు ఎవరైనా అన్నారు పిలుస్తారా సడన్ గా? వస్తాయి కామెంట్స్, సార్ మీరు మేడమా అలాంటివి వస్తాయి. అదిలే వీళ్ళకి చెప్పినా వేస్ట్ అనుకొని వదిలేస్తాను. మీ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఎక్కువగా వైరల్ అయింది లెస్బియన్ అని టెక్స్ట్ పెట్టిన రీల్స్ అయింది. మీ నిజంగానే నిజమేనా అది? నిజమే అంటే నేను స్టార్టింగ్ డాన్స్ కంటెంట్ చేసేదాన్ని, ఎక్కువ వ్యూస్ వచ్చేవి కావు. అయితే నేను ఇలా రీల్స్ చూస్తుంటే నాకు చాలా మాస్క్ లెస్బియన్స్ అని రీల్స్ వచ్చేవి. అంటే ఏంటి మాస్క్ లెస్బియన్స్ అంటే? చేసుకుంటారా? మాస్క్ లెస్బియన్స్ అంటే వాళ్ళు కొంచెం అబ్బాయిలాగా ఉంటారు అనమాట, నాలాగా. వాళ్ళకి అమ్మాయిలు అంటేనే ఇష్టం, సో వాళ్ళకి మాస్క్ లెస్బియన్స్ అంటారు. ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా మన ఇండియాలో. నాకే తెలీదు మొన్న వరకు. ఓకే, ఇన్ని పేర్లు ఉన్నాయని కూడా తెలీదు. చాలా ఉంటాయి. అంటే ఫ్లాష్ మ్యాన్ తెలుసు, మాస్క్ మాస్క్ కాదు, మాస్క్ లెస్బియన్. ఓకే ఓకే. సో అంటే ప్రతి పర్సనాలిటీ ఇస్ డిఫరెంట్. మీ పర్సనాలిటీ డిఫరెంట్ అవ్వచ్చు, వాళ్ళ పర్సనాలిటీ కదా డిఫరెంట్. మన ఈ మధ్య అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండానే అబ్బాయిలు గాని అంటూ పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే, చూసారు ఎప్పుడన్నా రీల్స్ లో? వాటిలో అబ్బాయిలు చేసుకోవచ్చు, దాంట్లో తప్పేముంది. వాళ్ళ ఇష్టంగా, వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్. అంటే నాకు అర్థం కాలేదు. అబ్బాయి ఇప్పుడు వీళ్ళిద్దరు అబ్బాయిలు అనుకోండి, అబ్బాయిలే పెళ్లి చేసుకుంటున్నారు, అబ్బాయిలే కలిసి తిరుగుతున్నారు, ఒకరు తాళి కట్టుకుంటున్నారు. నైస్, హ్యాపీ ఫర్ దెమ్. ఏమైంది పాపం? అబ్బాయిలు బేసిక్ గా మన నేచర్ ఏంటంటే అబ్బాయి కదా. నేచర్ అబ్బాయి, అది కూడా ఒక నేచరే. వాళ్ళు కావాలని ఏం చేసుకోలేదు కదా, వాళ్ళు పుట్టుకతోనే వస్తుంది. మేబీ సమ్ బయాలజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ సంథింగ్, పుట్టుకతోనే వస్తుంది. సో వాళ్ళ తప్పు కూడా కాదు చెప్పాలంటే, మనం ఎవరికి జడ్జ్ చేయలేం, వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇలా నాకెందుకు ఇలా అనిపిస్తుంది అది అని? నేను కూడా అందరు అమ్మాయిలా ఉండొచ్చు కదా అనిపించింది. చెప్పాను, నేను 6 years నుంచి ఫీల్ అవుతూనే ఉన్నాను. ఎందుకు అందరిలా పుట్టలేను, ఎందుకు అక్కడ ఉన్నప్పుడు అక్కడ కల్చరల్ ఉంటుంది మాట, అమ్మాయి అబ్బాయి. ఎందుకు నేను అందరిలాగా ఉండలేను అది ఇదని బాధపడ్డాను చాలా. బలవంతం చేసుకోలేదా అమ్మాయిలా ట్రై చేద్దాం, అమ్మాయిలా ఉందాము అని? ఉన్నాను, 18 years ఫుల్ అలాగే ఉండేదాన్ని. తర్వాత ఇది చాలా ట్రై చేశాను, కానీ ఇది నా చాయిస్ కూడా కాదు నేను ఇలా మారడానికి. ఇట్ వాస్ లైక్ కంఫర్టబుల్ అయిపోయాను, ఇంకా ఇలాగే ఉండని. ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.